చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్ను కార్పొరేట్ కంపెనీలు తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చికెన్ వ్యాపారులు. కార్పొరేట్ కంపెనీల తీరును నిరసిస్తూ ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ చికెన్ షాప్ అసోసియేషన్. ఇక హైదరాబాద్ మల్కాజ్గిరిలో చికెన్ షాప్ యజమానులు సమావేశం నిర్వహించారు. 350 రూపాయల వరకు ఉన్న చికెన్ రేటు 3 రోజుల్లో 250కి ఎలా వచ్చిందని ప్రశ్నించారు తెలంగాణ చికెన్ షాపుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు. దీనిపై కార్పొరేట్ కంపెనీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మార్జిన్ తగ్గించడంతో తమకు షాపుల నిర్వహణ కూడా ఇబ్బందిగా మారిందన్నారు. కనీసం కిరాయిలు, వర్కర్ల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. మేము ఈరోజు మల్కాయిలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి కంపెనీలు రేటు అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ చేస్తూ ఇప్పుడు ఒకటేసారి మా రిటైల్ సంస్థల మీద పడి మార్జిన్ లేకుండా చేసినాయి. కాబట్టి మేము కంపెనీలకు నిరసనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి మాకు మార్జిన్ వచ్చిన దాకా నిరావరిక బంద్కు పిలుపునిస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మా డిమాండ్ ఏంటంటే, మాకు ఇంతకుముందు 1.65 స్కేల్ రేట్ ఉండే దాన్ని 1.75 స్కేల్ రేట్ చేయాలని మేము కంపెనీలను డిమాండ్ చేయడం జరిగింది. మా డిమాండ్ కూడా కాదు అది, మాకు పబ్లిక్ మీద కూడా భారం పడుతుంది. అది ఇంతకుముందు నిన్న మొన్నటి వరకు 350 రూపాయలు పేపర్ రేట్ ఉండే దాన్ని సడన్గా ఒక 3 రోజుల కింద 350 ఉండే ఈ రోజుకు దాన్ని 267 రూపాయలకి తీసుకొని వచ్చారు. అంత తొందరగా ఎలా మార్కెట్ని డౌన్ చేయగలుగుతారు వీళ్ళు? ఇన్ని రోజుల నుంచి ఏం జరిగింది పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. మేము ఎప్పుడైతే మా డిమాండ్ వల్ల మాకు లాస్ అవుతూ పబ్లిక్ కూడా లాస్ అవుతుంది కాబట్టి మేము ధర్నాకు పిలుపునియంగానే ఈ కంపెనీలు ఇప్పుడు మార్జిన్ తగ్గించడం జరుగుతుంది. కాబట్టి మాకు యథావిధిగా మా మార్జిన్ ఇచ్చి 1.75 స్కేల్ రేట్ని వచ్చేదాకా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి గవర్నమెంట్ కూడా ఈ కంపెనీలను కట్టడి చేయాలని కోరుతూ మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్